నేను సంయుక్తనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకు బంగారితోనే పెళ్లి జరుగుతుంది. నువ్వు రవి కోసం ఎంతైనా చేస్తావు. రవిని ఒక మంచి మనిషిగా నువ్వొక్కదానివే మార్చగలవు. అందుకే చెప్తున్నాను, రవికి నువ్వొక్కదానివే సరైన అమ్మాయివి. బంగారి, ఝాన్సీ అమ్మ తన నిర్ణయం చెప్పినప్పుడు నువ్వేమీ మాట్లాడనే లేదు. నువ్వేమనుకుంటున్నావు? బంగారి, ఝాన్సీ అమ్మ చెప్పినట్టు ఏమీ జరగదు. రవి, ఏం జరుగుతోంది? అసలు నీ సమస్య ఏంటి? జాను, నువ్వే అనవసరంగా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అంతా క్రియేట్ చేస్తున్నావు. అవును, నేనే సమస్యలు సృష్టిస్తున్నాను. నువ్వు ఆ సమస్యలంతా తీరిపోయినట్టుగా మంచి నిర్ణయం తీసుకున్నావు. జాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోమన్నావు, నేను ఒప్పుకున్నాను. దానికి మించి నీకు ఇంకేం కావాలి? ఏం రవి, నువ్వు ఎవరి వైపు చూపిస్తే వాళ్లతో నీ పెళ్లి జరిపిస్తాననుకుంటున్నావా? ఈ కుటుంబానికి ఒక మర్యాద ఉంది. దానికి తగిన ఒక అమ్మాయినే నేను ఒప్పుకోగలను, పెళ్లి చేయగలను. సంయుక్త వల్ల ఈ కుటుంబ గౌరవానికి ఏ ఇబ్బంది వచ్చింది? నీకేం తెలీదా? ఇన్ని రోజులుగా బంగారితో తిరుగుతూ ఉన్నావు, సంయుక్తతో కూడా తిరుగుతూ ఉన్నావు. నీకు తేడా తెలియలేదా? సంయుక్త ఏ రకంగా నీకు కరెక్ట్గా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? సంయుక్త వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు నీ చేత ఎంత డబ్బు ఖర్చు పెట్టించిందో తెలుసా? జాను, ఏ అమ్మాయి కూడా పక్క వాళ్ల డబ్బులతో ఇలా లగ్జరీగా గడపాలనుకోకూడదు. నిన్ను ఎన్నిసార్లు పబ్బుకి తీసుకెళ్ళుంటుంది. నువ్వు రాను అన్నా కూడా ఒక్కతే ఎన్నిసార్లు పబ్బుకు వెళ్ళుంటుంది. చిన్నవాళ్లతో పెద్దవాళ్లతో మర్యాద లేకుండా నడుచుకుంటుంది. ఈ ఇంట్లో సంయుక్తలాగా ఎవ్వరైనా డ్రెస్ చేసుకుంటున్నారా? అలాంటి అమ్మాయిని బయటికి తీసుకువెళ్ళి నీ భార్య అని పరిచయం చేస్తే నీకు మర్యాదగా ఉంటుందా? ఆలోచించు. జాను, అదంతా నా సమస్య, నేను చూసుకుంటాను. నీ సమస్యనా? ఇక్కడ నువ్వు అంటే నువ్వొక్కడివే కాదు రవి, ఈ కుటుంబం కూడా కలిసే ఉంటుంది.